ఈరోజు వీడియోలో మ్యాట్రిసెస్ అనే చాప్టర్ నుంచి 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకోబోతున్నాం. చూడన్నా, ఈ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. మనకి చాలాసార్లు పబ్లిక్ ఎగ్జామ్స్లో కూడా ఈ క్వశ్చన్ అడిగాడు. కాబట్టి ఈ క్వశ్చన్ అనేది చాలా ఈజీ. దీన్ని సింపుల్ మోడల్లో షార్ట్ ట్రిక్స్ యూజ్ చేసి ఎలా చేయాలో చాలా జాగ్రత్తగా మీకు ఏ విధంగా అయితే అర్థమవుతుందో ఆ విధంగా పర్ఫెక్ట్గా చెప్తాను. చాలా జాగ్రత్తగా వీడియోని స్కిప్ చేయకుండా వినండి, అర్థమైంది కదా. సో వీడియో ఎండింగ్లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. ఆ యొక్క ఇంపార్టెంట్ అప్డేట్ని ఎవరు కూడా మిస్ కావద్దు. సో కాబట్టి చూడండి, ఇప్పుడు క్వశ్చన్, దాని ఒక సొల్యూషన్ నేను చాలా జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీరు ఎవరు ఇటువంటి స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా విన్నట్లయితే ఖచ్చితంగా మీకు ఈ వీడియో అనేది హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ ఈ క్వశ్చన్ ఏ విధంగా అయితే సాల్వ్ చేయాలి, ఈజీగా ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఎటువంటి ట్రిక్స్ యూజ్ చేయాలి చాలా జాగ్రత్తగా చెప్తాను. కాబట్టి మీరు కూడా చాలా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించండి. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, మనం ఏం సాల్వ్ చేయాలి, అర్థమైంది కదా. క్వశ్చన్ ఏంటి, మనం ఏం సాల్వ్ చేయాలి, ఇది చూద్దాం. సో ఫస్ట్ ఐ అని ఒక మ్యాట్రిక్ ఇచ్చాడు, ఏంటి 1 0 0 1 అని ఒక మ్యాట్రిక్ ఇచ్చాడు. నెక్స్ట్ ఈ అని ఒక డేటా ఇచ్చాడు, సారీ ఐ అని ఒక డేటా ఇచ్చాడు, ఈ అని ఒక డేటా ఇచ్చాడు. ఏం చేయమన్నాడు, దెన్ అయితే షో దట్ చూపించమన్నాడు. ఏంటి అని అంటే ఏఐ ప్లస్ బిఈ హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ఐ ప్లస్ 3a² బిఈ. సో ఇక్కడ ఏంటి ఐ ఉంది, ఈ ఉంది, మరి ఇక్కడ వచ్చేసరికి ఏ బీలు ఉన్నాయి, ఇక్కడ ఐలు ఉన్నాయి, ఇక్కడ ఏబి హోల్ క్యూబ్లు ఉన్నాయి. ఈ ఐ ఈని యూజ్ చేసి ఇదంతా ఎంత చిన్న మ్యాటర్ యూజ్ చేసి ఎంత పెద్ద ఎలా సాల్వ్ చేస్తామని మీకు డౌట్ రావచ్చు, వచ్చే ఉంటుంది. సో దీన్ని ఏ విధంగా సింపుల్గా సాల్వ్ చేయాలి ఇప్పుడు చెప్తా చూడండి, అర్థమైంది కదా. సో దీనికి ఎక్కడ సంబంధం లేదు సార్, దీని ఆన్సర్ దీని నుంచి ఆన్సర్ ఎలా వస్తుంది, కష్టం అని అనుకోవద్దు. సరే జాగ్రత్తగా విన్నట్లయితే ఈజీగా ఎలా సాల్వ్ చేయాలి నేను చెప్తా. సో ఫస్ట్ గివెన్ దట్ అంటే ఇచ్చిన క్వశ్చన్ ఫస్ట్ రాసుకుందాం. సో గివెన్ దట్ అండ్ నేను వేరేది రాసుకున్నాను అనేది నీ ఇష్టం, ఓకే. సో మ్యాక్సిమం గివెన్ దట్ అని రాసుకుంటాం. గివెన్ దాన్ని బట్టి మనకి ఏమి ఇచ్చాడు, ఐ అని ఒక డేటా ఇచ్చాడు. సో అది రాద్దాం. ఐ ఈజ్ ఈక్వల్ టు 1 0 0. ఎక్కడ మీరు సొంత తెలివితేటలు ఏవి ఉపయోగించినా సబ్ మొత్తం పోతుంది, అర్థమైంది కదా. కాబట్టి ఏదైతే పర్ఫెక్ట్గా క్వశ్చన్లో ఏదైతే ఇస్తారో అది మాత్రమే రాయండి. సో 0 1 0 0 1 అండ్ ఈ ఎంత ఇచ్చాడు 0 1 0 0 ఇచ్చాడు. ఓకే, బాగుంది, ఇక్కడ వరకు అంత బాగుంది కదా. సో కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి, మనం ఏం చూపించమన్నాడు, ఏఐ ప్లస్ బిఈ హోల్ క్యూబ్ని చూపించమన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి ఐ ఉంది, ఈ ఉంది, ఇక్కడికి వచ్చేసరికి ఏబీలు, మరి ఏబీలు ఎక్కడి నుంచి తేవాలి అని డౌట్ వస్తుంది, వచ్చింది కదా. సో ఇప్పుడు చెప్తా చూడండి, ఏఐ ప్లస్ బిఈ మనం చూపించాలి. కాబట్టి మీరు ఏలు ఎక్కడి నుంచి తెచ్చేయాల్సిన అవసరం లేదు. సో ఏని ఇక్కడ రాసేయండి, ఏమైపోద్ది, ఏ రాసుకోండి. ఐ అంటే ఏంటి 1 0 0 1 అది రాసుకోండి, ప్లస్ బి ఉంది, సో బి రాసుకోండి. నెక్స్ట్ ఏముంది, ఈ ఉంది. సో ఈ అంటే మనకి ఏమొచ్చాడు 0 1 0 0 అదే రాసుకుందాం, దాని ఏముంది, అయిపోయింది కదా. 2 స్టెప్లు అయిపోయాయి అప్పుడే. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఇప్పుడు నెక్స్ట్ మనం ఏదో పెద్ద ఫార్ములా ఏది అప్లై చేసిన అవసరం లేదు. ఏం చేస్తాం, ఏదో మల్టిప్లై చేస్తాం, బీతో మల్టిప్లై చేస్తాం. ఇప్పుడు ఏమవుద్ది, ఏ ఇంటూ 1 ఏ 0 0, ఏ ఇంటూ 1 ఏ అవుతుంది. ఇదేంటి 0 బి 0 0 అయిపోద్ది కదా. మధ్యలో ఏముంది, ప్లస్ ఉంది. ఈ రెండు చేయండి, ఏ 0 ఏ 0 బి బి 0 0 0 ఏ 0 ఏ అవుతుంది, సరిపోయిందా. ఏబి 0 ఏ కరెక్ట్గా వచ్చిందా, సరిపోయింది కదా. ఏం చేసాం, ఏదైతే ఏఐ బి కావాలన్నా కదా. సో ఈ వాల్యూస్లో, సారీ ఇక్కడ ఏవైతే ఐబీ ఉన్నాయో ఐబీ ప్లేస్లో ఐ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. ఇన్ ప్లేస్ ఆఫ్ ఐ యూ కెన్ రైట్ దిస్ వాల్యూ, రైట్. సో ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఐబీ ఉందో ఐ ప్లేస్లో ఐ వాల్యూ రాసాం, బి ప్లేస్లో బి వాల్యూ రాసాం, అర్థమైంది కదా. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చేసాం, ఈ రెండు చేసాం, ఏమొచ్చింది ఏబి ఓఏ వచ్చింది. ఓకే అయిపోయింది, ఇక్కడతో ఏబి ఓఏ వచ్చింది, ఏఐ ప్లస్ బిఈ వచ్చింది, సమ్ అయిపోయింది అని అనుకోవచ్చు. సమ్మర్ పడిపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకు వచ్చింది ఏఐ ప్లస్ బిఈ మాత్రమే. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి, ఏఐ ప్లస్ బిఈ హోల్ క్యూబ్ కావాలి. మనకు వచ్చింది ఏంటి, ఏఐ ప్లస్ బిఈ మాత్రమే వచ్చింది. కావాల్సింది ఏంటి, హోల్ క్యూబ్, అంటే 3 కావాలన్నమాట. ఒకటి వచ్చింది మనకి, ఇంకా 2 కావాలి, ఇంకా హోల్ టైం ఉంది, ఇంకా మనకి పర్వాలేదు. సో అండ్ ఏఐ ప్లస్ బిఈ ఇప్పుడు ఏం చేయాలి, స్క్వేర్ చేద్దాం. సో స్క్వేర్ అంటే అర్థం ఏంటన్నా, 2 కదా. మరి 3 4 అంటే మరి మిమ్మల్ని ఏం చేయాలి, లెజెన్స్ అంటారు కదండి. ఏఐ ప్లస్ బిఈ హోల్ స్క్వేర్, దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఏఐ ప్లస్ బిఈ ఇంటూ ఏఐ ప్లస్ బిఈ అని రాసుకోవచ్చు, రైట్. రాసుకోవచ్చా లేదా, రాసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఏఐ ప్లస్ బిఈ అంటే ఏంటి, మళ్ళీ ఏబివి వాల్యూస్ రాయాలని అవసరం లేదు. ఏఐ ప్లస్ బిఈ అని మనకి వాల్యూ ఆల్రెడీ చేస్తాం. ఏమొచ్చింది, ఏబి 0 ఏ వచ్చింది.
అదే రాసేయండి. సొంతగా ఏ తేవాల్సిన ఎక్కడి నుంచి మీరు పట్టుకోవాల్సిన అవసరం లేదు. మీ ఇంటి నుంచి కాల్ నుంచి పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏఐ ప్లస్ బి అంటే ఏమొచ్చింది, ఇది వచ్చింది కదా. సో ఈ వాల్యూని ఇక్కడ రాయండి. మళ్ళీ ఇక్కడ ఏముంది, ఇదే ఉంది. మళ్ళీ దీని వాల్యూ రాసేసాం కదా, మళ్ళీ రాయకూడదు ఏంటో, మళ్ళీ రాయి తప్పు అయిపోద్ది ఏంటో అనుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మళ్ళీ ఏముంది, ఏఐ ప్లస్ బిఏ ఉంది, మళ్ళీ ఇదే వాల్యూ రాయండి. ఓకే, మధ్యలో ప్లస్ కానీ మైనస్ కానీ ఎటువంటిది ఏట్లేదు, ఖాళీగా ఉంది, తెల్లగా కనిపిస్తుంది, రైట్. సో అంటే అర్థం ఏంటి, ఇంటూ మల్టిప్లై చేసేయండి. ఏ ఇంటూ ఏ స్క్వేర్, ఏ ఇంటూ 0 రైట్. ఏ ఇంటూ ఏ స్క్వేర్, బి ఇంటూ 0. నెక్స్ట్ ఏ ఇంటూ బి ఏబి, బి ఇంటూ ఏబి. సరిపోయిందా? చూడండి, ఈ రెండు చేసి మళ్ళీ ఈ రెండు చేయకూడదా, ఈ రెండు చేయాలి, తర్వాత ఈ రెండు చేయాలి, అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. కొంతమంది ఈ రెండు చేస్తారు, మళ్ళీ ఈ రెండు చేసేస్తారు, అలా కాదు. అంటే ఏ 0 చేస్తారు, మళ్ళీ బి 0 చేస్తారు, అలా చేయకూడదు. ఈ రెండు చేసిన తర్వాత మళ్ళీ ఈ రెండు చేయండి, ఫస్ట్ చేసిన తర్వాత సర్వత్ ఇది చేయండి, తప్పేముంది. ఓకే, సో ఏ ఇంటూ ఏ స్క్వేర్, బి ఇంటూ 0, ఏ ఇంటూ బి ఏబి, బి ఇంటూ ఏబి. సరిపోయింది కదా, ఏబి రాసుకుని బిఏ రాసుకుని పర్ఫెక్ట్. ఓకే, నెక్స్ట్ 0 ఇంటూ ఏ 0, ఏ ఇంటూ 0. సరిపోయిందా? నెక్స్ట్ 0 ఇంటూ బి 0, ఏ ఇంటూ ఏ స్క్వేర్. సరిపోయింది కదా. ఓకే, పర్ఫెక్ట్గా వస్తుంది. సొంతంగా రాయలేదు, ఓన్లీ ఇక్కడ ఉండేది రాసా, క్లియర్. మల్టిప్లై చేసి రాసాం. నెక్స్ట్ ఇప్పుడు దీని చేయండి, ఇక్కడ ఏముంది, ఏ స్క్వేర్ అవుతుంది, ఏమవుతుంది, ఏబి 2ab. సరిపోయిందా? ఇది 0, ఇది ఏమవుతుంది, ఏ స్క్వేర్. ఓకే, డన్. ఈజీగా వచ్చింది కదా, ఇక్కడ వరకు చాలా ఈజీగా ఉంది కదా. ఎక్కడి నుంచి అసలు సమ్ మొదలవుతుంది చూడండి. ఇప్పుడు ఏంటిది మనకు వచ్చింది, ఏంటి, ఏఐ ప్లస్ బిఈ హోల్ స్క్వేర్ వచ్చింది. కానీ మనకి ఏం కావాలి, హోల్ క్యూబ్ కావాలంట. స్క్వేర్లు కూడా చాలా వాటి క్యూబులు కావాలి. ఓకే రైట్, ఏఐ ప్లస్ బిఈ హోల్ క్యూబ్ తీసుకుంటాం. క్యూబ్ అన్నారు కదా, క్యూబులు కాకపోతే మస్ట్ 5, 4 ఉన్న పర్లేదు తెచ్చేద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు క్యూబ్ నా రాసుకోవచ్చు ఏఐ ప్లస్ బిఈ హోల్ స్క్వేర్ అని, అదేవిధంగా ఇంటూ ఏఐ ప్లస్ బిఈ అని రాసుకోవచ్చు, రైట్. 2 + 1 3. అర్థమైందా? సో ఈ విధంగా ఏఐ ప్లస్ బిఈ హోల్ క్యూబ్ని ఈ విధంగా రాసుకున్నాం. మళ్ళీ ఏఐ ప్లస్ బిఈ హోల్ స్క్వేర్ వాల్యూ కట్టాలి కదా, ఏఐ ప్లస్ బిఈ వాల్యూ మళ్ళీ కట్టాలి కదా. ఏంటి పెద్ద సమ్ వచ్చేస్తుందో అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు, ఏఐ ప్లస్ బిఈ హోల్ స్క్వేర్ వాల్యూ ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఏమొచ్చింది, ఏ స్క్వేర్ 2ab 0 ఏ స్క్వేర్ వచ్చింది, అదే రాస్తాం, రైట్. అర్థమైంది కదా. నెక్స్ట్ ఏఐ ప్లస్ బిఈ అని అంటే ఏంటి, మనం ఆల్రెడీ ఇంతకుముందు చేసాం, అది కూడా ఏదంటే పైన కనబడుతుంది కదా, ఏంటి, ఏబి 0a. సో ఇన్ ప్లేస్ ఆఫ్ ఏఐ ప్లస్ బిఈ వాల్యూ యూ కెన్ రైట్ దిస్. సరిపోయి కదంటే ఏఐ ప్లస్ బిఈ ప్లస్ ఏఐ ప్లస్ బిఈ వాల్యూ రాసావు. ఏఐ ప్లస్ బిఈ హోల్ స్క్వేర్ వాల్యూలో మనం ఏదైతే వచ్చిన ఆన్సర్ అది రాసావు, ఈ వాల్యూ. సరిపోయింది కదా, కొత్తగా ఏం రాయాల్సిన అవసరం లేదు. ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటిని మల్టిప్లై చేయి, వాల్యూ వస్తుంది. ఈ రెండింటిని మల్టిప్లై చేసి అంటే దీన్ని ఈ విధంగా రాసుకున్నాం, రైట్. సో ఈ రెండింటి వాల్యూ రాసావు. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే దీని వాల్యూ వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఏ స్క్వేర్ ఇంటూ ఏ క్యూబ్. అర్థమైంది కదా. సో 0 సరిపోయిందా. నెక్స్ట్ ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ సరిపోయింది చూడండి, ఏ స్క్వేర్ ఇంటూ ఏ క్యూబ్. నెక్స్ట్ 0 సరిపోయిందా. నెక్స్ట్ ఏ స్క్వేర్ ఇంటూ బి ఏ స్క్వేర్ బి. నెక్స్ట్ 2ab ఇంటూ ఏ ఉంటే ఏంటి, ఏ స్క్వేర్. సో 2a స్క్వేర్ బి అవుతుంది. సరిపోయింది కదా. నెక్స్ట్ 0 ఇంటూ ఏ 0, ఏ స్క్వేర్ ఇంటూ 0 ఇంటూ బి 0, ఏ స్క్వేర్ ఇంటూ ఏ క్యూబ్. సరిపోయింది కదా. ఇక్కడ ఏ విధంగా అయితే ఈ రెండు చేసామో ఆ విధంగా ఈ రెండు కూడా చేయాలి. అర్థమైంది, సొంతగా తెలివితేటలు ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఇది మనకి ప్లస్ పాయింట్. అర్థమైంది కదా. సో ఈ విధంగా చేస్తే ఇవి వచ్చాయి. ఓకే, సో దీని నుంచి ఏమొచ్చింది, ఏ క్యూబు. ఇక్కడ 2 ఏ స్క్వేర్ బిలో ఉన్నాయి, ఇక్కడ ఒక ఏ స్క్వేర్ బి ఉంది, అంటే ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది, మొత్తం ఎన్ని 3. సో 3a స్క్వేర్ బి. ఇది ఇది 0. ఇక్కడ ఉంది ఏ క్యూబ్ ఉంది కదా, ఏ క్యూబ్ ఉండిపోయింది. సరిపోయింది. ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఎంత ఈజీగా ఉంచాము దీన్ని. 4 మార్క్స్ లేదా 7 మార్క్స్ కూడా ఇచ్చేస్తారు అప్పుడప్పుడు. వాళ్ళ ఇష్టం, అంటే వాళ్ళు నచ్చినట్టు ఇస్తారు అనమాట. 7 మార్క్స్కి ఇచ్చినా మాకు ప్లస్ అవుతుంది, 4 మార్క్స్కి ఇచ్చినా ఈజీగా రాసేస్తాం. ఎందుకు ఇప్పుడు నేర్చుకున్నాం కదా. సో ఓకే, ఇక్కడ వరకు నేర్చుకున్నాం కదా. సో దీన్ని ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. చూడండి, నెక్స్ట్ స్టెప్ ఏ క్యూబ్ ఐ ప్లస్ 3a స్క్వేర్ బిఈ. ఇంతవరకు మీరు చూసుకున్నట్లయితే మీరు ఏం ఫైండ్ అవుట్ చేశారు, ఏఐ ప్లస్ బిఈ హోల్ క్యూబ్ వాల్యూ ఎంత వచ్చింది, ఏ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి 0. అదేవిధంగా ఏ క్యూబ్, ఇది మీకు లాస్ట్లో పనికి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఏమొచ్చింది, ఏ క్యూబ్ 3a స్క్వేర్ బి 0 ఏ క్యూబ్ వచ్చింది కదా. సో ఇప్పుడు మనం ఏమొచ్చిందంటే ఏఐ ప్లస్ బిఈ హోల్ క్యూబ్ వాల్యూ వచ్చేసింది. మనకు కావాల్సింది ఏంటి, ఏ క్యూబ్ ఐ ప్లస్ 3a స్క్వేర్ బిఈ కావాలి. ఓకే,
అదే ఇప్పుడు చూస్తున్నాం చూడండి, అదే ఇప్పుడు దానిపైన అదే మనం చేయాల్సిన పని అదే a క్యూబ్ i ప్లస్ 3a² b ఓకే. సో మీకు ఇక్కడ ఇందాక ఏ క్యూబ్ మీకు హోల్ క్యూబ్ కాబట్టి చేస్తున్నాం, ఐలు ఈలో ఉన్నాయి, ఎలా చేయాలని అనుకోవాల్సిన అవసరం లేదు. చూడండి ఏ క్యూబ్ ఐ ఉన్నది, ఐ అంటే ఇది ఎక్కడ మళ్ళీ ఏ స్క్వేర్ చేసాం మళ్ళీ ఐలు చేస్తాం ఇటు అనుకోవాల్సిన అవసరం లేదు. ఐ మనం ఆల్రెడీ క్వశ్చన్ ఇచ్చాడండి ఏది 1001 అదే రాస్తాం 1001 ప్లస్ 3a² b 3 అంకెలు రాస్తాం 3a² b మరి ఈ రాసిద్దాం, మరి ఈ ఒక్క రూల్స్ రాసివచ్చు కదా. ఈ వారం క్వశ్చన్లో ఇచ్చాడు కాబట్టి రాయలేదు, క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు 0100 అదే రాసాం, ఈ రాయకూడదు సరిపోయింది, ఈ వాల్యూ రాయాలి సరిపోయింది కదా. ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేసేయండి, ఈ రెండు మల్టిప్లై చేసేయండి a క్యూబ్ ఇంటూ 1 a క్యూబ్ 0 ఇవాళ 0 a క్యూబ్ ఇంటూ 1 a క్యూబ్ సరిపోయింది కదా ప్లస్ 0 నెక్స్ట్ ఏముంది a క్యూబ్ 1 అయితే ఏమవుతుంది మళ్ళీ సేమ్ వస్తుంది 3a² b 0 సరిపోతే అంతే. నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండు ప్లస్ చేసేయండి, ఇది a క్యూబ్ అవుద్ది, ఈ 0 ఉంది కాబట్టి డైరెక్ట్ ఇది రాసేస్తావు, ఈ 0 కష్టం లేదు అసలు a క్యూబ్ సరిపోయింది కదా. ఇప్పుడు ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 ఇదేమొచ్చింది a క్యూబ్ 3a² b 0 a క్యూబ్ మనకి ai ప్లస్ b హోల్ క్యూబ్ చేసినప్పుడు ఎంత వచ్చింది ఆన్సర్ సేమ్ ఇదే పక్కన పెడతాం కాబట్టి చూసుకోండి. ఈ రెండు అక్కడ తేడా ఉన్నాయండి, సో లేదు తేడా ఉందంటే ఒకసారి కొంచెం కష్టపడాలి, తేడా ఏం లేదు, మీరు ఎంత పర్ఫెక్ట్ గిన్ని గంటలు చూసినా ఈ రెండింటికి ఎటువంటి తేడా లేదు. అంటే అర్థం ఏంటి, ఇది చేసిన సేమ్ ఆన్సర్ వస్తుంది, ఇది చేసిన సేమ్ ఆన్సర్ వస్తుంది, అంటే ఏంటి ఈ రెండు ఈక్వల్ అని అర్థం. అర్థమైంది కదా. క్వశ్చన్ అదే చెప్పాడు చూడండి, ai ప్లస్ b హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ అంటే ఈ రెండు ఈక్వల్ అని చూపించమన్నాడు. సో దీని ఆన్సర్ సేమ్ వచ్చింది, దీని ఆన్సర్ సేమ్ వచ్చింది, అంటే మన ఆన్సర్లో చూపించాల్సింది ఏంటి సార్ దీని ఆన్సర్ సేమ్ వచ్చింది సార్, దీని ఆన్సర్ సేమ్ వచ్చింది, ఈ రెండు ఈక్వల్ అని సార్ అని రాసేస్తాం అంటే లాస్ట్లో. అర్థంగా తెలుగులో దీని ఆన్సర్ సేమ్ దీని ఆన్సర్ సేమ్ రెండు ఈక్వల్ అని రాసేయకూడదు, అర్థమైంది కదా. సో ఇక్కడ ఏంటి లాస్ట్లో మనం ఏం చేస్తాం ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 ai ప్లస్ b హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు a క్యూబ్ i ప్లస్ 3a² b ఇది కూడా మీరు సొంతంగా రాసిన అసలు ఇది కూడా క్వశ్చన్లో ఉంది, మిమ్మల్ని అసలు కష్టపెట్టరు అనమాట ఇంటర్మీడియట్లో, అర్థమైంది కదా. సో ఏదైతే ఉందో ఇది రాస్తాం, దీని అర్థం ఏంటి ఈ రెండు ఆన్సర్స్ ఈక్వల్ సార్ అని అర్థం, అర్థమైంది కదా. సో ఈ విధంగా మీరు పర్ఫెక్ట్గా చదివినట్లయితే మంచి మార్క్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. ఈ సమ్ చాలా అర్థమైంది కదా, ఈజీగా చెప్పాం కదా. సో ఈ విధంగా మీకు టఫెస్ట్ సమ్స్ ఎన్ని ఉన్నా అవి కూడా ఎంతకంటే ఈజీగా మనం సాల్వ్ చేస్తాం, అర్థమైంది కదా. సో ఇది ఈరోజు వీడియో ఎండింగ్లో ఒక చిన్న అప్డేట్ చెప్పాను కదా. సో ఆ యొక్క అప్డేట్ ఏంటంటే మీరు ఇంతవరకు ఏదైతే ఇంటర్మీడియట్ చదువుతున్నారు కదా, సో మీకు ఇంటర్మీడియట్కి సంబంధించి ఫస్ట్ ఇయర్ ఏంటన్నా ఫస్ట్ ఇయర్ అదేవిధంగా సెకండ్ ఇయర్ వీటికి సంబంధించి ఆల్ సబ్జెక్ట్స్ యొక్క మెటీరియల్స్ ఏంటన్నా ఆల్ సబ్జెక్ట్స్ యొక్క మెటీరియల్స్ మళ్ళీ అదేవిధంగా పీడిఎఫ్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, అర్థం కదా. సో ఆల్ సబ్జెక్ట్ మెటీరియల్స్ అంటే ఎంత ఆల్ సబ్జెక్ట్స్ అన్నారు, మరి ఎంతో అందుకున్న అవసరం లేదు, ఫ్రీ, మీరు ఎటువంటి అమౌంట్ పే చేయకుండా మీకు మెటీరియల్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం, అర్థమైంది కదా. దీంట్లో మీరు ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు, క్లియర్. సో చూడన్నా మీకు ఇంటర్మీడియట్ సంబంధించిన ఆల్ సబ్జెక్ట్స్ యొక్క పీడిఎఫ్స్ మోడల్ పేపర్స్ అర్థమైంది కదా. సో అదేవిధంగా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యొక్క పీడిఎఫ్స్ ఇవి కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ నేమ్ వచ్చేసరికి కంటెంట్ ఆఫ్ మ్యాథ్స్ ఏంటన్నా మీరు ఏదో ఛానల్ చూస్తున్నారో ఈ పేరే, కొత్తగా ఏం రాయలేదు, కంటెంట్ ఆఫ్ మ్యాథ్స్. ఇది మీకు టెలిగ్రామ్ ఛానల్ ఏమన్నా, ఈ ఛానల్లో మీకు ప్రతి సబ్జెక్ట్స్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వాటి యొక్క పీడిఎఫ్స్ వాటి యొక్క మోడల్ పేపర్స్ మీకు అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఫ్రీగా అయినా టెలిగ్రామ్ ఛానల్లో వెళ్ళి చూసుకున్నట్లయితే ఛానల్లో జాయిన్ అయితే మీకు ఆల్ సబ్జెక్ట్ పీడిఎఫ్స్ వాటి యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వాటి యొక్క బ్లూ ప్రింట్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి, అక్కడి నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది కాకుండా మీకు ఆల్ సబ్జెక్ట్స్ యొక్క హ్యాండ్ రైటింగ్ నోట్స్ పీడిఎఫ్స్ బేబీ బుల్లెట్స్ ఇలాంటివి మీకు కావాలనుకుంటే విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, మీరు ఎటువంటి అమౌంట్ పే చేయకుండా మీకు ఫ్రీగా మెటీరియల్స్ కావాలనుకుంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మేము మెటీరియల్స్ ఫ్రీగా ఇస్తున్నాం, ఆ మాత్రం దానికి సబ్స్క్రైబ్ చేసుకోలేరా, కాబట్టి సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోవాలి. నెక్స్ట్ ఇంతకుముందు చెప్పిన ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలి. మీరు టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యడానికి మీకే హెల్ప్ అవుతుంది, ఎందుకు ఆల్ సబ్జెక్ట్స్ యొక్క మెటీరియల్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అందులో ఉన్నాయి కాబట్టి అక్కడ నుంచి ఫ్రీగా ప్రొవైడ్ చేయొచ్చు, కాబట్టి అది కూడా మీకు హెల్ప్ అవుతుంది.
దాంతోపాటు మెటీరియల్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అర్థంగా డిస్క్రిప్షన్ వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ మెసేజ్ చేసినట్లయితే ఖచ్చితంగా అక్కడ నుంచి మెటీరియల్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అర్థమైంది కదా. సో ఇది ఈరోజు ఒక వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. దానివల్ల వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో మీరు ఖచ్చితంగా ఏవైతే మీకు ఇంపార్టెంట్ టర్మ్స్ లేదా ఒక టఫ్ సమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఏమైనా ఇంపార్టెంట్ చాప్టర్స్ కావాలనుకున్నా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీ కామెంట్స్ మీద ఖచ్చితంగా వీడియో చేయడం జరుగుతుంది. మీరు పెట్టే ప్రతి కామెంట్స్ ఖచ్చితంగా రిప్లై అవ్వడం జరుగుతుంది. అర్థమైంది కదా. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.